అధికారంలో ఉన్నది మేమే, మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నేతల తీరు. రాష్ట్రంలో ఇసుక అక్రమార్కులకు కల్పవృక్షలా తయారైంది. కొందరు అనుమతులు తీసుకుని తరలిస్తే మరికొందరు అక్రమంగా ఇసుకను మాయించేస్తూ ప్రభుత్వ ఖజానానికి గండి కొడుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలతో పాటు చెరువులు, వాగులు తదితర ప్రాంతాల నుంచి కొందరు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తూ స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అండదండలతో తెలంగాణ రాష్ట్రానికి ఉచిత ఇసుకను దొడ్డిదారిన తరలించడం, రాత్రికి రాత్రే అనుమతులు లేకుండా మట్టి తొలడం, ప్రభుత్వాలే అవుట్లు అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్లు దండుకోవడం, ఉచిత రేషన్ బియ్యాన్ని 30 రూపాయల చొప్పున కాకినాడ పోర్టుకి అక్రమార్కులు తరలింపు, బెల్ట్ షాపులు ఏర్పాటు, రైతు బజార్లోని టమాటా కౌంటర్లో దందాలకు అండగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఇసుక కొనుగోలు భారం కాకూడదనే టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇసుక దుర్వినియోగం, దోపిడీ జరగకుండా అక్రమాలకు తావు లేకుండా చూడాల్సిన స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారని అంటున్నారు ప్రజలు. జగ్గేపేట నియోజకవర్గం ఇసుక దోపిడీకి అడ్డాగా మారిందని, అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ తంతు సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎమ్మెల్యే తమ్ముడు అనుచరులే ఏపీ నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో లభించే సహజ సంపదను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ తతంగమంతా అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే కొనసాగుతోందని, అందువల్లే అధికారులు ఇసుక లారీలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జగ్గేపేట మండలం మల్కాపురంలోని మునేరులో 3 చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. మొలకవాగు, గొల్లగుండు, శ్మశాన వాటికకు వెళ్లే రహదారిలో ఉన్న ఈ రేవుల నుంచి అక్రమార్కులు తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని, తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల శబ్దాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ ర్యాంపులు అక్రమార్కులకు గేట్వేగా మారాయని స్థానిక గ్రామాల ప్రజలు వాపోతున్నారు. జగ్గేపేట, వత్సవాయి, పెనుగంచుప్రోలు మండలాల గల మున్నేరు నదిలోని ఇసుకను చిన్నమండవ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన వత్సవాయి, ముక్త్యాల, దొడ్డిదారిన తెలంగాణ నుండి తరలిస్తున్నారంటూ కూడా ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేకు భయపడి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ముఖ్యమంత్రి అయినా జోక్యం చేసుకుని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ కూడా అక్కడ స్థానికులైతే కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇసుక క్వారీలో దందా అయితే మాత్రం మరింతగా పెరిగిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఒక పక్క చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఉచిత ఇసుక అనేసి ప్రచారం అయితే వాటికి పూర్తి స్థాయిలో చేయడంతో పాటు అనేక మధ్యమాల్లో కూడా ఉచిత ఇసుకను గురించి ప్రచారాలు కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం చేసిన ఈ ప్రచారాలు మాత్రం ప్రచారానికి మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం స్థానికంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో జగ్గేపేటలో చూసుకుంటే ఇసుక తవ్వకాలు రాత్రింబగళ్ళు తేడా లేకుండా రాత్రింబగళ్ళు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. జగ్గేపేట నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే దాదాపు 4 నుంచి 5 ర్యాంపుల ద్వారా ఈ ఇసుక తవ్వకాలను తెలంగాణ రాష్ట్రానికి తరలించే పరిస్థితి ఉందనేసి ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు ఆ ఆరోపణలు కూడా స్పష్టంగా ఈ ఇసుక తవ్వకాల విషయంలో అక్రమ ఇసుక రవాణాకు పూర్తి స్థాయిలో స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య, అతను సోదరుడు ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి ప్రమేయంతో ఈ అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అనేసి స్థానికులు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక అక్రమ రవాణా అనేది నిలువరించిన పరిస్థితి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇసుక ఉచితం అని చెప్పిందే కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే స్థానిక శాసనసభ్యులకు ప్రమేయం లేకుండానే అక్కడ థర్డ్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని సెకండ్ గ్రేడ్ థర్డ్ గేర్ నాయకులు దందాలు చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ పోలీసులు దాడులు చేయటం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా దానిని అడ్డుకునే పరిస్థితి జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే స్థానికులు నేరుగా తమ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రాత్రింపగలు తేడా లేకుండా జరుగుతుందని చెప్పినప్పటికి కూడా వినే పరిస్థితి అయితే మాత్రం స్థానిక శాసనసభ్యులు ఉన్న పరిస్థితి లేదు. అటువంటి నియోజకవర్గాల్లో చూసుకుంటే జగ్గేపేట
ఒక పక్క తెలంగాణ బార్డర్కు చాలా కొత్తవేటి దూరంలోనే ఉండడంతో ఇసుక అక్రమ రవాణా అంతా ఇంతగా జరగట్లేదు. రాత్రింబగళ్ళు కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. రోడ్ల మీదకి ప్రజలు, సామాన్య ప్రజలు, నియోజకవర్గ ప్రజలు వాహనం తీసుకొని ద్విచక్ర వాహనం మీద వస్తే తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉందా లేదనే భయభ్రాంతులతో ఉన్నారు. ఈ అక్రమ తవ్వకాలకు తవ్వుకొని ఏదైతే లారీలు ఉన్నాయో, టిప్పర్లు విపరీతమైన వేగంతో వెళ్తుంది. ఈ వేగం కారణంగా చాలా మంది ద్విచక్ర వాహనాలు కూడా యాక్సిడెంట్కు గురి అయిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి అనే పరిస్థితి స్థానిక శాసనసభ్యుడు నోటికి తీసుకెళ్ళినప్పటికి కూడా ఆయన ఎక్కడా కూడా వారిని అరికట్టిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ఇసుక రవాణాలో అయితే మాత్రం స్థానిక శాసనసభ్యుడు అతను ఆ సోదరుడు ప్రమేయం ఖచ్చితంగా ఉందనేసి ఒక పక్క ప్రజా సంఘాల నాయకులు కూడా స్పష్టంగా చెబుతున్నారు. స్థానిక నియోజకవర్గ ప్రజలు చెబుతున్నప్పటికి కూడా అవైతే లేదు. ఇప్పటికే పలు దఫాలు రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్రంలో అక్రమ తవ్వకాలు కావచ్చు, అన్యాయంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు కావచ్చు, ఇటువంటి వ్యవహారాలకు పాల్పడే శాసనసభ్యులను, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని ఇప్పటికే 2-3 దఫాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే నెక్స్ట్ మీరు అధికారం మీకు ఇవ్వాలన్నా, ఎట్టి పరిస్థితిలో స్థానం కల్పించాలన్నా, ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా కానీ మీరు మీ నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేయాలి. నియోజకవర్గంలో ఎక్కడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు ఎక్కడా చేయకూడదు. ఇసుక ఉచితమని ఎన్నికల మేనిఫెస్టోలో తమ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగానే ప్రజలకు ఉచితంగా ఇసుక అందాలి. కేవలం రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మాత్రమే ప్రజలకు భారంగా ఉండాలి కానీ అదనంగా కానీ ఎక్కడా కూడా వసూలుకు పాల్పడకూడదు అనేసి ఇప్పటికే పలు దఫాలు స్థానిక శాసనసభ్యులకు హెచ్చరించారు. చాలా మంది శాసనసభ్యులు కూడా వారి పోయే దారి తప్పు అనేసి మార్చుకున్న పరిస్థితుంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా ఆ దందా కొనసాగుతుంది. అయితే ఇదే తరహాలో చూసుకుంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యుడు అతని సోదరుడు ఆ దందాను మరింతగా ఉధృతం చేశారు. తెలంగాణకి ఆ ప్రాంతం నుంచి ఇసుక రవాణా చేస్తున్నారని అక్కడ స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమవుతున్నాయి. అయితే చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పుడు ప్రజలకు హామీ ఇచ్చిందో, సూపర్ 6 కావచ్చు, ఈ పథకాలన్నిటి కూడా ప్రభుత్వం ఒక పక్క అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసామని చెప్పినట్టు చేసామని చెప్పారే కానీ ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా విషయంలో మాత్రం ఎక్కడా అరికట్టే పరిస్థితి అయితే బట్టి కొన్ని నియోజకవర్గాల్లో కనపడలేదు. చూసి చూడనట్టు ప్రభుత్వం గడి వ్యవహరిస్తుంది. అయితే ఇప్పటివరకు ఆ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు మాత్రమే ప్రజలు అనుకున్నారు. అయితే ఇదే తంతు మరికొంతకాలం ముందుకు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా వెళ్లే పరిస్థితి కూడా కనబడుతుందనేసి రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా చెబుతున్నారు. దీంతో పాటు ప్రజా సంఘాలు కూడా మరికొద్ది రోజుల్లో జగ్గయ్యపేట లాంటి నియోజకవర్గాల్లో కూడా ఆందోళనలకు, అదేవిధంగా ఉద్యమాలకు కూడా దిగే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒక పక్క చూసుకుంటే రాత్రింబగళ్ళు ఇసుక తవ్వకాలు జరగడంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులకు వెళ్ళొచ్చి కూలీనాలు చేసుకొని వచ్చి ఇంట్లో నిద్రపోయే వాళ్ళకి కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ వాహనాలు రాత్రి తిరగటం, పగలు తిరగటం, ఈ వాహనాల మోతకు ఎప్పుడు ఏమి జరిగింది, ఏ వాహనం దూసుకొని వారి గృహాలకు వెళ్తాయి అనే ఆందోళన ఆ నియోజకవర్గాల ప్రజలు ఉన్నట్టు కూడా ఇప్పటికే చాలా మంది స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా కానీ ఆ నియోజకవర్గ ప్రజల కోరిక ఏదైతే అక్రమ రవాణాలకు చేయకుండా తమ నియోజకవర్గానికి, తమ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఈ ఇసుకను వినియోగించుకోవాలి కానీ రాష్ట్రాన్ని తరలించకూడదు. ఆంధ్రప్రదేశ్ సంపదను మనం కాదనుకొని వచ్చిన తెలంగాణకు ఉచితంగా స్మగ్లర్స్ ద్వారా సరఫరా చేయటం ఏందని ఆ ప్రాంత ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. పద్మ. రైట్. థ్యాంక్ యూ శివరాజేష్.